నేనైతే ఒకటే చెప్తా, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా చనిపోవడం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు బాధలు కష్టాల్లో వస్తే చనిపోతాం అనుకుంటే రోజుకు 100 మంది చచ్చిపోతారు, రోజుకు 1,00,000 మంది చచ్చిపోతారు. ఎందుకంటే ప్రతిరోజు 1,00,000 మందికి బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. 1,00,000 మందిగా సమాజంలో అందరికి బాధ ఉంటుంది. మనకు బాధ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా మన బాధని కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీకు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యని బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ చావులే పరిష్కారం కాదు అంట. నేను ఆర్టీసీ కార్మికులకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ ప్రాణాలను కోల్పోకండి. చనిపోతే ఏం రాదు, గట్టిగా పోరాటం చేద్దాం. పోరాటం చేస్తే ఒక్కొక్కనికి చెమటలు రావాలి, ఒక్కొక్కటి నెత్తి మీద చేయి పెట్టుకోవాలి, గట్ల పోరాటం చేయాలి మనమంతా. ఈ తెలంగాణలో ఇంకా పోరాటం ఉవ్వెత్తున పైకి లేవాల్సిన అవసరం ఉన్నది. కానీ చనిపోవద్దు. చావు పరిష్కారం కానే కాదు. ఇప్పుడు శంకర్ గౌడ్ చనిపోయిండు, చనిపోతే మనం తీసుకొచ్చిండా? ఏం లేదు కదా. ఆయన చనిపోవడం ద్వారా రేవంత్ రెడ్డికి భయం పుట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి దిగొస్తాడు, దిగొచ్చి అరే పాపం చనిపోయిండు, ఇట్లనే చనిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి కూడా, ఈ ప్రాణాలు కోల్పోతే అని చెప్పి ఇప్పుడు దిగొచ్చి ఏమైనా పని చేస్తాడు. కానీ అట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, పోరాటం చేయాలి. మహా అంటే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా పడుతుంది రేవంత్ రెడ్డి దిగి రావడానికి. అంతే తప్ప నేను చస్తేనే రేవంత్ రెడ్డి దిగొస్తాడు, నేను చస్తేనే పరిష్కారం దొరుకుతుంది అనడం కరెక్ట్ కాదు. ప్రాణం కోల్పోతే మళ్ళీ రాదు. ఒకేసారి పుడతాం, ఒకేసారి చస్తాం. నువ్వు పుట్టినప్పుడు ఏం సాధించినావు, నువ్వు చచ్చేటప్పుడు ఏం తీసుకోపోతున్నావు అనేదే మనకు కావాల్సింది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాణాలు కోల్పోకండి. సో ఇప్పుడు శంకర్ గౌడ్కి సంబంధించిన కార్యక్రమం మరి 12-1 గంటల వరకు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో వరంగల్లో రచ్చ వాతావరణం కంటిన్యూ అవుతున్నది, కొనసాగుతున్నది. సో నర్సంపేటలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శంకర్ గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు రచ్చ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి, మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కారణాలకు రేవంత్ రెడ్డి కారణమవుతాడు.